బ్రహ్మాండంగా ఇచ్చింది. బాగుందమ్మా? అర్థమైందా మీకు? అర్థమైందా? అన్నాడు చెయ్యొద్దండి. బాగా విన్నారు, నేను చూస్తున్నా. బాగా ఆ అమ్మాయి చెప్తుంటే బ్రహ్మాండంగా విన్నారు. పాము గరిస్తే ఎట్లుండాలి, కుక్క గరిస్తే ఎట్లుండాలి, పడిపోతే సడన్గా ఎట్లుండాలి, బాగా చెప్పింది. అందరు కూడా ఏకాగ్రతతోటి విన్నారు బాగా. అందుకనే ఆరోగ్యం పట్ల పక్కనే అంగన్వాడీ ఉంది, 6 సెంటర్లు ఉన్నాయి, 200 మందికి పైబడి ఉన్నారు. మా కలెక్టర్ గారు చెప్పినట్టు మీకు ఇచ్చేది కుటుంబ సభ్యులకు కాదు, ఎవరు బలహీనంగా ఉన్నారు, ఎవరికి పౌష్టికాహారం లోపం ఉంది, ఎవరు అనారోగ్యంగా ఉన్నారు వారికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 6 సెంటర్లు ఇచ్చారు మీకు. బొప్పుడి బ్రహ్మాండంగా 243 మంది వరకు ఉన్నారు. ఒక అంగన్వాడీ కూడా విజిట్ చేద్దామంటున్నారు కలెక్టర్ గారు. బాగానే నడుస్తున్నాయా? బాగా చేస్తున్నారా టీచర్లు? ఏమన్నా లోపాలు ఉన్నాయా? మీ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి పౌష్టికాహారం ఇవ్వాలి, బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళని బలవంతులుగా చేయాలి. 6వ బిల్డింగ్ లేదు. 6వ బిల్డింగ్ ఇస్తారు ఇప్పుడు అంగన్వాడీలో ఎమ్మటే. మనం ఇచ్చేయచ్చు కదా, జీరాంజీలో కూడా కట్టచ్చు. 6వ బిల్డింగ్ కూడా ఇస్తాం ఇప్పుడు. కలెక్టర్ గారు నేను ఇద్దరం వచ్చాం, 6వ బిల్డింగ్ కూడా మీకు ఇవ్వటం జరుగుద్ది. అవసరమేనా? ఏది గ్రామస్తులు చెప్పండి, అవసరం అన్నాడు చేయొద్దని. ఎంతమంది మీకు అవసరం అంటారు? అందుబాటులో ఉన్నాడు చేయొద్దు, వాళ్ళకి అవసరంలా. అది మన స్వార్థం. అవసరం ఉన్నోళ్ళకి 6వ ఇవ్వటం జరుగుతుంది. నిన్న లింగంగుంటలో వచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా బ్రహ్మాండంగా ఉంది, ఈ విధంగా ఉండాలి పిహెచ్సి బిల్డింగ్ అంటే అన్నారు. మంచి సైడ్ చూడండి, కావూరులాగా మోడల్గా బయట గ్రీనరీ పెద్దదిగా ఉండాలి. నేను సీఎం గారు ఈ విధంగా ఉంటే బాగుంటుందని లింగంగుంటలో చెప్పారు. ఆ విధంగా మీకు అంగన్వాడీ మంచి భవనం వస్తే అక్కడ ఉండేటువంటి వాళ్ళకు కూడా మంచి ఆలోచన ఉంటుంది, ఉండాలని అనిపిస్తుంది, అక్కడ ఎక్కువసేపు స్పెండ్ చేయాలని అనిపిస్తుంది. స్వర్ణ గ్రామం మంచి గ్రామం, బొప్పొడి ముస్లిం మైనారిటీలు కూడా ఎక్కువ ఉన్నటువంటి గ్రామం. దాదాపు 4897 మంది ఉన్నారు ఈ గ్రామంలో. తెలుసా మీ అందరికి ఇంతమంది ఉన్నారని? హరిబాబు 5,000, నువ్వు ఇంకో 100 పెంచి అవుతున్నావు. బెనిఫిట్స్ ఏమైనా వస్తాయేమోనని. పొలం కూడా 2794 ఎకరాలు ఉంది. అంతేనా సోమబాబు? అదే మీరు త్యాగం చేశారు. మీ త్యాగానికి మా కలెక్టర్ గారు ఇంకా డబ్బులు ఇవ్వాలనా? ఆర్బిట్రేషన్ ఉన్నాయమ్మా, ఇవ్వండి.